వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. మంత్రాలయంలోని శ్రీమఠంలో వైభవంగా సీతారాముల కళ్యాణం. సీతారామ లక్ష్మణుల విగ్రహాల ప్రతిష్ఠ. గోదావరిఖనిలోని 42, 43 డివిజన్ రోడ్డు పనులను ప్రారంభించిన కార్పొరేటర్ బాలరాజు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తనను గెలిపించాలని కోరిన మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి. INTSO సెకండ్ లెవెల్లో సత్తా చాటిన శ్రీ చైతన్య కరీంనగర్ IPL విద్యార్థులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు నగరంకు సమీపంలో గల గార్ఘేయపురంలోని మీనాక్షి సురేంద్రేశ్వర ఆలయం ప్రాంగణంలో ఈ నెల 15వ తేదీన సోమవారం సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి గాల విగ్రహ ప్రతిష్ట, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిష్ట, గోశాలలో శ్రీ వేణుగోపాల స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు సంఘోపాంగా శ్రీరామనాథ వేదాంత మండలి అధ్యక్షులు సద్గురు భానుమాథమ్మ ఆధ్వర్యంలో లోకక్షేమం కోసం అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని అఖండ భారత్ సేన అధ్యక్షులు జైపాల్ ఆధ్వర్యంలో శ్రీరామ కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాములవారి కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సాయంత్రం 500 మందితో కలిసి యజ్ఞ కార్యక్రమం నిర్వహించి అనంతరం శోభయాత్రను భక్తుల కోలాహల మధ్య బ్యాండ్ బాజాలతో ప్రారంభించారు. ఈ యాత్రను ఈసామీన్ బజార్ నుండి ప్రారంభమైన చెప్పల్ బజార్, లింగంపల్లి చౌరస్తా, కాచిగూడ చౌరస్తా, గుండా ఆర్య సమాజం, సుల్తాన్ బజార్ చేరుకుంది. మహిళలుగా మనం సమర్పిస్తున్నాం కాబట్టి సమర్పణ భావంతో ఇలా వేయాలి. దానం ఇచ్చేటప్పుడు మనం ఇట్లా ఇస్తాం, మనకు మనం ఆయనకే సమర్పణ చేయాలా. కాబట్టి అలాంటి సమర్పణ భావంతో ఒకే స్వాహ అన్నప్పుడు కలిసి అందరూ కూడా స్వాహ అనే శబ్దం అందరూ అనేటువంటి భావము దీంట్లో ఉంది. అందుకనేసి అందరూ కూడా స్వాహ శబ్దాన్ని తప్పకుండా చెప్పాలి మేము కోరుకుంటున్నాం. ఓం రామనవమి సందర్భంగా 12 తారీఖు నుంచి 16 తారీఖు వరకు ఉదయం సాయంత్రము 2 పూటల రామకథ జరగబడింది. ఇవాళ రామనవమి సందర్భంలో బృహత్ మహాయజ్ఞం అని 400 మందితో యజ్ఞ కార్యక్రమం నిర్వహించాము. అందులో 400 దంపతులు పార్టిసిపేట్ చేసి ఎంతో భవ్యంగా ఎంతో ఉత్సాహంతో ఈ యజ్ఞాన్ని పూర్తి చేశారు. ఈ యజ్ఞం అనేది ఎంతో శ్రేష్టమైన కర్మ. శ్రీకృష్ణుల వారు కూడా ఏమన్నారంటే యజ్ఞోవై శ్రేష్టతం కర్మ, యజ్ఞం కన్నా శ్రేష్టమైన కర్మ ఏదీ లేదు.
కాబట్టి ఈ యజ్ఞాన్ని నిరంతరం ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. అదేవిధంగా ఎప్పటిదాకైతే ఈ భారతదేశంలో యజ్ఞం చేశారో అప్పటిదాకా ఈ భారతదేశానికి ఏ ఆపత్తి రాలేదు. ఎప్పుడైతే మనం ఈ సంస్కారాలు మర్చిపోయినామో అప్పటి నుంచి ఇతరులు అంటే వేరే వర్గానికి చెందిన వాళ్ళు, వేరే రిలీజన్ చెందిన వాళ్ళందరూ ఈ దేశం మీద ఆక్రమణం చేసి మన మీద ఎంతో అత్యాచారం చేశారు. సో ఇవాళ నేను కోరేది ఒకటే, మన సనాతన ధర్మం, మన హిందువులందరూ కూడా ఈ యజ్ఞాన్ని ఈ భారతదేశంలో 4 మూలల ప్రతి ఒక్కరు కూడా యజ్ఞాన్ని చేసి మళ్ళా మన వైదిక సంస్కృతాన్ని మళ్ళా ముందుగా తీసుకొని రావాలని చెప్పి మీ అందరితో కోరుతున్నాను. జై కర్నూలు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా జరిగాయి. బుధవారం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో శ్రీరామ నవమి సందర్భంగా స్వర్ణ మంటపంలో దేవతామూర్తులకు గంధలేపనం చేసి విశేష పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అంతకుముందు శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందానికి విశేష పంచామృత అభిషేకం తదితర ప్రత్యేక పూజలు చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు ముందుగా గ్రామ దేవత ఆది పరాశక్తి రూపిణి అయిన శ్రీ మాంచాలమ్మను దర్శించుకుని శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం శ్రీ మూల రామదేవతలకు నిర్వహించే పూజల్లో పాల్గొన్నారు. సాయంత్రం మఠం ప్రాకారంలో ఉత్సవమూర్తి శ్రీ ప్రహ్లాద రాయలను స్వర్ణపల్లకి, కొయ్య, వెండి, బంగారు నవరత్న రథోత్సవాలపై ఉంచి మఠం ప్రాకారంలో అశేష భక్తుల నడుమ వైభవంగా ఊరేగించారు. అనంతరం ఉత్సవ రాయలకు ఉయ్యాల మండపంలో ఉయ్యాల సేవలు నిర్వహించి మంగళ హారతి పలికారు. असत्परा निसर्ग मधुरा दुष्ट బాపట్ల జిల్లా అమల్తలూరు మండలం వేమూరు నియోజకవర్గంలో ఇంటూరులో వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి నందిగామ సురేష్, అసెంబ్లీ అభ్యర్థి వరకుటి అశోక్ బాబు, బాపట్ల ఎంపీ నందిగామ సురేష్ మాట్లాడుతూ అమరావతిలో ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, ఎస్టీలు వీళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చాడు. ఇక్కడ ఉన్న పేదవాళ్ళు అంటే సామాజిక వర్గం రెడ్డి వారు కానీ కాపు, కమ్మ వాళ్ళందరికీ సామాజిక న్యాయం చేయాలని వాళ్ళకి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ప్రతి పేదవాడు చదువుకోవాలనే ఉద్దేశంతో నాడు, నేడు, చేయూత, ఆసరా ఇలా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి పేదవాళ్ళకి అందించారు. 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఇద్దరిని గెలిపించాలని కోరారు. బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయుచున్నటువంటి నందిగామ సురేష్ అన్న గారికి, మండల పార్టీ అధ్యక్షులు సురేష్ బాబు గారికి, ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, జెడ్పీటీసీ గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఉదయం నుంచి ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి ప్రచారం చూస్తే ఖచ్చితంగా 175కు 175 ఖచ్చితంగా వచ్చినాయని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తాను. అంత బాగా ఈ గ్రామంలో రిసీవ్ చేసుకున్నారు. పోయినసారి కంటే ఇంకా ఎక్కువ మెజార్టీ వస్తుందని చెప్పేసి అందరూ చెప్తానే ఉన్నారు. వాళ్ళ కళ్ళల్లో ఆనందం తెలుస్తూనే ఉంది. ఈ గ్రామానికి సంబంధించి మంచినీటి సమస్య ఉంది. దానికి సంబంధించి 2 కోట్ల రూపాయలతో ఇక్కడ వాటర్ ట్యాంక్ కి మనం శంకుస్థాపన చేయడం జరిగింది. 4 నెలల్లో ప్రతి ఒక్క ఇంటికి జేజేఎం ద్వారా ఇంటికి కుళాయి వచ్చే విధంగా చేస్తున్నాం. దానికి చెరువు కూడా బాగు చేయడం జరిగింది. మరి ఇంకా చిన్న చిన్న రోడ్ల సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత అవన్నీ కూడా ప్రారంభిస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంత ఉత్సాహంగా చేస్తున్నారు. నాకు ఈరోజు ఒకటి బాధ వేసింది.
చాలా బాధేసింది. ఇంటూరు గ్రామంలో మరి అటువైపు వెళ్ళాం. శ్రీరామనవమి ఆ గుడి దగ్గర ఎక్కడో ఆ పక్కన ఒక గ్రంథాలయం ఉంది. ఆ గ్రంథాలయంలో కొంతమంది కూర్చున్నారు. అక్కడికి పోయి వాళ్ళు మమ్మల్ని చూస్తూనే ఉన్నారు. 3 సార్లు దండం పెట్టారు. అసలు కనీసం కంటి చూపు కూడా లేదు. అయ్యా పేపర్ చదువుతున్నారు, బొక్కలు పడిపోతున్నాయి పేపర్, ఇటువైపు చూడట్లా. అంత సంస్కారం లేనటువంటి వాళ్ళకి ఆ గ్రంథాలయం ఎందుకు, ఆ చదువు ఎందుకు, ఆ పేపర్ ఎందుకు? అంత దారుణంగా మమ్మల్ని చిన్న చూపు చూడాల్సిన అవసరం ఉందా? చాలా బాధేసింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లేకపోతే ఈ మెడలో, ఈ చేతిలో ఈ మైక్ ఉండదు, మా ఒంటి మీద ఈ తెల్ల బట్టలుండు, మీరంతా ఉత్సవాలు చేసుకోవడానికి ఉండదు. మేము ఇలా ఉండం, మీలోనే ఉండేవాళ్ళం. ఆ మహానుభావుడు మనకిచ్చినటువంటి ఆయన ఆలోచన ద్వారా, జగన్మోహన్ రెడ్డి గారు మాకిచ్చినటువంటి జెండా ద్వారా ఈ ఉత్సవంలో మేము పాల్గొనేటువంటి అర్హత మాకుందని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నాం. వాళ్లకున్నటువంటి కసి పేద వర్గాలలో మీకెందుకు లేదు అని నేను అడుగుతున్నా. అలా వాళ్ళ మీద కోపం, వీళ్ళ మీద కోపం, ఇటువైపు ఒక వర్గం, అటువైపు వర్గం ఏంటి? ఎక్కడికి పోతున్నాం మనం? వాళ్ళు అక్కడ కూర్చొని ఒక అసహ్యమైనటువంటి చూపు మనల్ని చూస్తూ ఉంటే పేద వర్గాలందరూ ఏకం కావాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది. ఇందుకే అని మీ అందరికీ చెప్తున్నా. ఇంకా మనకు అది కానీ అర్థం కాకపోతే బానిసత్వపు కోరల్లోకి మరలా మనం వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనల్ని మనమందరం కూడా ప్రచారం చేస్తూ ఉన్నాం, మనమందరం కూడా పాటిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఏంటి ఆలోచనలు? గొడవలు వేసుకొని విడిపోవడమా, వాళ్ళకి బానిసత్వం చేయడమా? ఆలోచించండి. ఈ గ్రామంలో 80% పేద వర్గాలు ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి 1200 పైన మెజార్టీ వచ్చేటువంటి గ్రామం ఇది. వాళ్ళకున్న పౌరుషం పేద వర్గాలైనటువంటి మీకు లేదా అని చెప్పేసి అడుగుతున్నా. ప్రతి ఇంటికి చెప్పండి, ఈరోజు వాళ్ళు అవమానించినటువంటి అవమానం నాది కాదు, మీ అందరిది కూడా అని చెప్పేసి చెప్తున్నా. ప్రతి ఇంటికి ప్రచారం చేసుకునే హక్కు లేదా? ప్రతి ఇంటికి తెలియజేయండి. ఆ అవమానాన్ని ఇంతకంటే ఎంతో ఉన్నాయి కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి రిజర్వేషన్ల విధానం ఇచ్చి ఈరోజు మనల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనల్ని పాటిస్తుంది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఈరోజు అమృతలూరు మండలం ఇంటూరు గ్రామానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అన్న బాపట్ల పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయుచున్నటువంటి నందిగామ సురేష్ అన్న గారికి, మండల పార్టీ అధ్యక్షులు సురేష్ బాబు గారికి, ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, జెడ్పీటీసీ గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఉదయం నుంచి ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి ప్రచారం చూస్తే ఖచ్చితంగా 175కు 175 ఖచ్చితంగా వచ్చినాయని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తాను. అంత బాగా ఈ గ్రామంలో రిసీవ్ చేసుకున్నారు. పోయినసారి కంటే ఇంకా ఎక్కువ మెజార్టీ వస్తుందని చెప్పేసి అందరూ చెప్తానే ఉన్నారు. వాళ్ళ కళ్ళల్లో ఆనందం తెలుస్తూనే ఉంది. ఈ గ్రామానికి సంబంధించి మంచినీటి సమస్య ఉంది. దానికి సంబంధించి 2 కోట్ల రూపాయలతో ఇక్కడ వాటర్ ట్యాంక్ కి మనం శంకుస్థాపన చేయడం జరిగింది. 4 నెలల్లో ప్రతి ఒక్క ఇంటికి జేజేఎం ద్వారా ఇంటికి కుళాయి వచ్చే విధంగా చేస్తున్నాం. దానికి చెరువు కూడా బాగు చేయడం జరిగింది. మరి
ఇంకా చిన్న చిన్న రోడ్ల సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత అవన్నీ కూడా ప్రారంభిస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంత ఉత్సాహంగా చేస్తున్నారు. నాకు ఈరోజు ఒకటి బాధేసింది, చాలా బాధేసింది. ఎంటూరు గ్రామంలో మరి అటువైపు వెళ్ళాం. శ్రీరామనవమి ఆ గుడి దగ్గర ఎక్కడో ఆ పక్కన ఒక గ్రంథాలయం ఉంది. ఆ గ్రంథాలయంలో కొంతమంది కూర్చున్నారు. అక్కడికి పోయి వాళ్ళు మమ్మల్ని చూస్తూనే ఉన్నారు. 3 సార్లు దండం పెట్టారు. అసలు కనీసం కంటి చూపు కూడా లేదు. అయ్యా పేపర్ చదువుతున్నారు, బొక్కలు పడిపోతున్నాయి పేపర్, ఇటువైపు చూడట్లా. అంత సంస్కారం లేనటువంటి వాళ్ళకి ఆ గ్రంథాలయం ఎందుకు, ఆ చదువు ఎందుకు, ఆ పేపర్ ఎందుకు? అంత దారుణంగా మమ్మల్ని చిన్న చూపు చూడాల్సిన అవసరం ఉందా? చాలా బాధేసింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లేకపోతే ఈ మెడలో, ఈ చేతిలో ఈ మైక్ ఉండదు, మా ఒంటి మీద ఈ తెల్ల బట్టలుండు, మీరంతా ఉత్సవాలు చేసుకోవడానికి ఉండదు. మేము ఇలా ఉండం, మీలోనే ఉండేవాళ్ళం. ఆ మహానుభావుడు మనకిచ్చినటువంటి ఆయన ఆలోచన ద్వారా, జగన్మోహన్ రెడ్డి గారు మాకిచ్చినటువంటి జెండా ద్వారా ఈ ఉత్సవంలో మేము పాల్గొనేటువంటి అర్హత మాకుందని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నాం. వాళ్లకున్నటువంటి కసి పేద వర్గాలలో మీకెందుకు లేదు అని నేను అడుగుతున్నా. అలా వాళ్ళ మీద కోపం, వీళ్ళ మీద కోపం, ఇటువైపు ఒక వర్గం, అటువైపు వర్గం ఏంటి? ఎక్కడికి పోతున్నాం మనం? వాళ్ళు అక్కడ కూర్చొని ఒక అసహ్యమైనటువంటి చూపు మనల్ని చూస్తూ ఉంటే పేద వర్గాలందరూ ఏకం కావాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది. ఇందుకే అని మీ అందరికీ చెప్తున్నా. ఇంకా మనకు అది కానీ అర్థం కాకపోతే బానిసత్వపు కోరల్లోకి మరలా మనం వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనల్ని మనమందరం కూడా ప్రచారం చేస్తూ ఉన్నాం, మనమందరం కూడా పాటిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఏంటి ఆలోచనలు? గొడవలు వేసుకొని విడిపోవడమా, వాళ్ళకి బానిసత్వం చేయడమా? ఆలోచించండి. ఈ గ్రామంలో 80% పేద వర్గాలు ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి 1200 పైన మెజార్టీ వచ్చేటువంటి గ్రామం ఇది. వాళ్ళకున్న పౌరుషం పేద వర్గాలైనటువంటి మీకు లేదా అని చెప్పేసి అడుగుతున్నా. ప్రతి ఇంటికి చెప్పండి, ఈరోజు వాళ్ళు అవమానించినటువంటి అవమానం నాది కాదు, మీ అందరిది కూడా అని చెప్పేసి చెప్తున్నా. ప్రతి ఇంటికి ప్రచారం చేసుకునే హక్కు లేదా? ప్రతి ఇంటికి తెలియజేయండి. ఆ అవమానాన్ని ఇంతకంటే ఎంతో ఉన్నాయి కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి రిజర్వేషన్ల విధానం ఇచ్చి ఈరోజు మనల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనల్ని పాటిస్తుంది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పేసి చెప్తా ఉన్నాను. గోదార్కని పవర్ హౌస్ కాలనీలోని శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరాచారి ఆచార్యులు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మహాసంకల్ప పదమంచగలిష్యే కన్యాదాన మహోత్సవాంగత్వేన మహశ్చ అన్నపురేభ్యః చేసుకోండి.
శివాయ గురువే నమః. జై శ్రీరామ్. ఈరోజు క్రోధీనామ సంవత్సరం 17/4/2024 రోజున పౌరోస్ కాలనీ కాశీ విశ్వేశ్వరాలయం నందు ప్రతి సంవత్సరం జరుపుతున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా మన పౌరోస్ కాలనీ భక్తజనులు మరియు గోదావరికని భక్తజనుల సమక్షంలో శ్రీ స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా బ్రహ్మశ్రీ వేదమూర్తులైనటువంటి మొజ్జల వెంకటేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇది లోక కళ్యాణార్థం స్వామివారి కళ్యాణం మనం చేసుకుంటున్నాము. ఇది ప్రతి సంవత్సరం ఘనంగా రోజు రోజుకి పెరుగుతుంది. ఇది దాదాపు 22 సంవత్సరం. ఇది 22 సంవత్సరాల క్రితం ఈ కార్యక్రమాన్ని మనం ఆనాటి కాలనీ ప్రముఖులతోటి స్టార్ట్ అయింది. ఈ రోజు వరకు అది నిర్విఘ్నంగా కొనసాగుతున్నది. ఇది లోక కళ్యాణార్థం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి వచ్చేసిన భక్తజనులందరికీ సుస్వాగతం పలుకుతున్నాము. మరియు ఆ భగవంతుడి కృప అందరి మీద ఉండాలని కోరుతూ భగవంతుని వేడుకుంటూ నేను అందరికీ ఆశీస్సులు ఇవ్వాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్. భక్తజనులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మన పౌరోస్ కాలనీలో గత 22 సంవత్సరాల నుంచి అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని జరిపిస్తున్న మన పౌరోస్ కాలనీ ఉత్సవ కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే మన ఉజ్జల వెంకటేశ్వర శర్మ ప్రధాన అర్చకుల గారి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ సీతారాముల కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి బలంగా వీస్తుందని వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీకి దేశవ్యాప్తంగా 150 సీట్లు మించి రావడం కష్టమని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి చింతమోహన్ అన్నారు. తిరుపతి జిల్లా గుంటూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుతో మోడీ పతనం ప్రారంభమైందని, మోడీ ప్రధానమంత్రి కాదని ఓ కక్షదారుడిగా అభివర్ణించాడు. ప్రతిపక్షాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న నాయకులపై మోడీ కేసులు పెడుతున్నాడని, ఇది మంచి పద్ధతి కాదు అని అన్నారు. ప్రతిపక్షాలను గౌరవించే శక్తి మోడీ ప్రభుత్వానికి లేదని, దేశంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని వెల్లడించారు. గాలి కొడతా ఉంది. నేను 1978లో చూశాను. జనార్దన్ రెడ్డి బతుకున్నప్పుడు పట్రా ప్రకాశరావు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు చూశాను. ఈ గాలి ఫుల్ గాలి కొడతా ఉంది. మొన్న దేశానికి అక్కడికి వెళ్ళాను, ఢిల్లీకి. ఉత్తర భారతదేశంలో దాదాపు 6 రాష్ట్రాలు తిరిగారు. 1 నెల క్రితం వరకు బీజేపీకి బాగా ఉంది. కేజ్రీవాల్ అరెస్టు తర్వాత ఇంకా ఉన్న భారతీయ జనతా పార్టీ ఈ విధంగా పడిపోయింది. మోడీ పతనం ప్రారంభమైంది. మోడీ ఒక ప్రధానమంత్రి కాదు, నాయకుడు కాదు, ఒక కక్షదారుడు. కక్ష సాధించడంలో ఆయనకున్న తెలివి ఎవరికి లేదు. ప్రతి ఒక్కరి పైన, ప్రతిపక్షాల్లో ఒక్క రవ్వ తలెత్తుకొని తిరిగే ప్రతి నాయకుడి పైన కేసులు పెట్టు పోతున్నాడు మోడీ. ఇది మంచిది కాదు. శత్రువును కూడా మన్మోహన్ సింగ్ గారి లాగా గౌరవిస్తూ పోవాలి, అటల్ బిహారీ వాజ్పేయి లాగా గౌరవిస్తూ పోవాలి. అటువంటి ప్రతిపక్షాలను గౌరవించే శక్తి, ఆసక్తి మన మోడీకి లేదు. మోడీ పతనం ప్రారంభమైంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తి తిరిగినా కూడా 150 సీట్లకు మించి భారతదేశంలో రావు. కాంగ్రెస్ పార్టీకి 150 స్థానాల్లో గెలుపు ఖాయం. పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందని తెలియజేస్తూ ఒక విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నాను. ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఇంకొక 2 సంవత్సరాల్లో మళ్ళా మధ్యంతర ఎన్నికలు రాబోతున్నాయి భారతదేశంలో. 2 ప్రధానమంత్రులు మారబోతున్నారు.
మరి భారతీయ జనతా పార్టీ అనేది కనబడకుండా పోతుంది. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి ఒక ఉద్యోగాన్ని, ప్రభుత్వ ఉద్యోగాన్ని మేము ఇవ్వబోతున్నాం. మీరు అడగొచ్చి ఎలా ఇస్తారని. మా ప్రభుత్వం వచ్చినప్పుడు మరి శ్రీ సిటీలో 60,000 మందికి ఉద్యోగాలు తయారు చేసి పెట్టాం. ఈరోజు అందులో 30% మంది మహిళలు. 30 దేశాల నుంచి పెట్టుబడులు తీసుకొని వచ్చాం. 30 బయట దేశాలు, విదేశాల నుంచి దాదాపుగా 25,000 కోట్ల రూపాయల ఎగుమతులు జరుగుతున్నాయి మన శ్రీ సిటీలు. ఇది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి గొప్ప కార్యక్రమం. అదేవిధంగానే దుగరాజపట్టణ ఓడ రేవును ఆగస్టు లోపల పునాది రాయి వేయించి ప్రతి ఇంటికి ఉద్యోగాలు తీసిస్తాం. మన్నవరం బెల్ ఫ్యాక్టరీ పనులు కూడా ప్రారంభించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇప్పిస్తాం. ప్రతి నిరుపేద మహిళకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఉచితంగా ఇస్తాం. మరి అంతేకాదు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ విద్యార్థులు స్కాలర్షిప్లు రాక ఇబ్బందులు పడుతున్నారు. అమ్మ ఒడిలో పడిపోయారు. వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి BA, BSc చదివే ప్రతి ఒక్కరికి 30,000 రూపాయలు స్కాలర్షిప్ సంవత్సరానికి ఇస్తాం. MA, MSc చదివే ప్రతి ఒక్కరికి 40,000 రూపాయలు స్కాలర్షిప్లు మేము ఇస్తామని, సంవత్సరానికి ఇస్తామని తెలియజేస్తూ రైతుల రుణమాఫీ చేయడమే కాదు, వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్లు కూడా పెంచుతాం. అన్ని కులాల్ని, అన్ని మతాల్ని, అన్ని ప్రాంతాలని కలుపుకొని పోయి మన ప్రాంతాన్ని ఈ ఒక మద్రాసు లాగానో లేకుంటే విశాఖపట్నం లాగానో గూడూరు పట్టణాన్ని తయారు చేస్తాం. దుగరాజ పట్టణాన్ని పునాది రాయి వేయడం ఖాయం. ప్రతి ఇంటికి ఉద్యోగం రావడం ఖాయం అని తెలియజేస్తూ మేము ఈరోజు ప్రతి ఇంటింటికి తిరుగుతున్నాం, ప్రతి వాడకు తిరుగుతున్నాం. మరి కాంగ్రెస్ పార్టీని దీవించమని, ఆశీర్వదించమని మేము చేతులెత్తి వేడుకుంటున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.